మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. తలనొప్పి అనేది పేషెంట్కి మాత్రమే కాదండి, ఒక్కొక్కసారి డాక్టర్కి కూడా తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని అడుగుతారా? ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడేక్ డిజార్డర్స్ ప్రకారం చూస్తే 200కి పైగా వెరైటీస్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి. సో ఒక పేషెంట్కి ఎందుకు తలనొప్పి వచ్చింది అనేది మాకే అంత కన్ఫ్యూజన్ అయితే, ఎవరికి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గూగుల్లో చదివేసి నాకు ఇదే హెడేక్ ఉంది, నాకు మైగ్రేనే, నాకేమీ ట్యూమర్ ఉండదు అనుకోవడము, లేదా చిన్నపాటి హెడేక్స్ కూడా ఏదో టెన్షన్ వల్ల దేనివల్ల వచ్చింది అనుకోండి, ఇంకేముంది నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసింది అని వెంగబడిపోవడం, 2 విధాలుగా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. ఈ అవగాహన కలిగించే వీడియో మేము చెప్పడానికి కారణం ఏంటంటే, రకరకాల హెడేక్స్ మనకి చూస్తూనే ఉంటాం. డైలీ ప్రాక్టీస్లో మోస్ట్ కామన్గా ఏదో ఫస్ట్ మనం అది గమనించుకోవాలి. ఆ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏదో లాయర్ అడిగినట్టు డాక్టర్ ఏంటి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు అని అనుకోకూడదు. మేము అడిగే ప్రతి ప్రశ్న వెనకాల ఇది ఏ హెడేక్ అయి ఉండొచ్చు అనే దానికి దారి తీస్తూ వెళ్తూ ఉంటామన్నమాట. సో హిస్టరీ అనేది ఇట్ విల్ నావిగేట్ త్రూ డిఫరెంట్ సిమ్టమ్స్. లాస్ట్కి ఒక కంక్లూజన్ లేదా మా గమ్యాన్ని మేము చేరుకుంటాం. హిస్టరీ ఎండ్ వచ్చేసరికి మా మైండ్లో 2-3 ప్రాబబుల్ కాజెస్ వచ్చేస్తాయి. సో మోస్ట్ కామన్ బినైన్ హెడేక్, అంటే మనం ఏమాత్రం భయపడక్కర్లేదు అన్నవి ఏంటేంటి? స్ట్రెస్ హెడేక్ లేదా మైగ్రేన్ హెడేక్. ఇవి తరచుగా చూస్తూ ఉంటాం. చాలా సీరియస్ కండిషన్ అంటే బ్రెయిన్లో ఏమన్నా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, బ్రెయిన్లో ఏమన్నా గడ్డలు ఉన్నాయా అంటే ట్యూమర్స్ వంటివి. ఇవి చాలా సీరియస్. ఇక మధ్యస్థంగా మాట్లాడుకుంటే కొంతమందిలో హార్మోనల్ చేంజెస్ వలన బ్రెయిన్ లోపల ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. దీన్నే ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఇది ఇవాళ మీకు స్పెషల్గా గమనించాల్సిన సబ్జెక్ట్ అన్నమాట. యంగ్ అమ్మాయిలు ఎంతోమంది విజన్ ప్రాబ్లం తోటి మా దగ్గరికి వచ్చి హెడ్ఏక్తో పాటుగా కొంచెం తల తిరిగినట్లు ఉండటం, చెవి లోపల గుయ్యి అనే శబ్దం రావడం, ఇవి సిమ్టమ్స్ తరచుగా చెప్తూ ఉంటారు. వాళ్ళలో పీసీఓడి లేదా హార్మోనల్ చేంజెస్ వలన పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది కూడా బ్యాక్గ్రౌండ్లో వింటూ ఉంటాం. ఇలాంటి అనుమానాస్పద హిస్టరీ ఎప్పుడైతే మాకు అందించడం జరుగుతుందో, ఆ పర్సన్ని చూసినప్పుడు మాకు ఆ సస్పిషన్ వస్తుందో, వెంబడే ఐస్ లోపల మేము ఫండస్ ఎగ్జామినేషన్ అనేది చేసి ప్రెషర్ పెరిగిన సూచనలు కనపడితే వాళ్ళని ఎంఆర్ఐ స్కాన్కి ఇంకా ఎల్పి అనేది చేసుకొని ఓపెనింగ్ ప్రెషర్ బ్రెయిన్ లోపల ఎంత ఉంది అనేవి గమనించి లేబుల్ చేస్తాము ఐఐహెచ్ అనే కండిషన్ మీద. దీనికి ట్రీట్మెంట్ అద్భుతంగా అవైలబుల్గా ఉంది. సింపుల్ సొల్యూషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని వెయిట్ తగ్గిస్తూ కొన్ని పీసీఓడికి సంబంధించి హార్మోనల్కి సంబంధించిన డైట్ ఫాలో చేయడం. రెండోది ట్యాబ్లెట్స్ వాడుకోవడం. ఇంకా కూడా చాలా ఎక్కువ ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఒక చిన్నపాటి ప్రొసీజర్ చేస్తాం. ఆ బ్రెయిన్ లోపల ఉండే ప్రెషర్ ఏ ఫ్లూయిడ్ వల్ల అయితే వస్తుందో దాన్ని డైవర్ట్ చేసే మెకానిజమ్స్ ఉన్నాయి. సో ఇన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు దాన్ని మనం డయాగ్నోస్ చేయడం, ప్రాపర్గా ట్రీట్ చేసుకోవటం అనేది మన బాధ్యత. సో మైగ్రేన్ కూడా సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొన్ని కాంప్లికేటెడ్ వెరైటీస్ ఆఫ్ మైగ్రేన్ ఉన్నాయి. అందులో ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్గా పెయిన్ ఉండటం వలన విపరీతమైన టాబ్లెట్స్ వేసేసుకుంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ తరచుగా వాడటంతో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు. చాలా సివియర్ మైగ్రేన్లో వామిటింగ్స్ ఎక్కువ అయిపోయి డీహైడ్రేట్ అయ్యి వాళ్ళకి సెకండరీగా బ్రెయిన్లో స్ట్రోక్స్ లేదా క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు అంత సివియర్ మైగ్రేన్ తోటి పేషెంట్స్ అడ్మిట్ అయ్యి వాళ్ళలో ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ చాలా రేర్ వెరైటీస్ ఆఫ్ మైగ్రేన్. అందరికీ ఇలా జరగదు. సింపుల్ మైగ్రేన్ మనము ఫ్యూ లైఫ్ స్టైల్ చేంజెస్, ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఒక డైరీ మెయింటైన్ చేసి నాకు ఎలాంటి హెడేక్స్ వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, దేనివల్ల ట్రిగ్గర్ అవుతున్నాయి అనేది రాసి పెట్టుకున్నారనుకోండి, క్లియర్గా డాక్టర్స్కి కూడా హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఆ మైగ్రేన్ లేదా హెడేక్ యొక్క టెండెన్సీ, దాని విధానం మనకు అర్థమైపోయి డయాగ్నోసిస్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాం. ఇకపోతే స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెడేక్స్, అవి ఎవరి చేతుల్లో వాళ్ళకే ఉన్నాయి. మనము మన స్తోమతకు తగ్గట్లుగా ఎలాగైతే షాపుకి వెళ్ళి ఒక వస్తువుని కొనుక్కుంటామో అలాగే ఎవరి లెవెల్కి వాళ్ళకి
చాలా స్ట్రెస్ అనేది ఉంది. దాన్ని ఎంత నువ్వు తీసుకోవాలి అనుకుంటే అంత నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది. అలా కాదు, నేను నా స్ట్రెస్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటాను అని ఒక్కసారి డిటర్మైన్ చేసుకున్నారంటే మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఈ స్ట్రెస్ హెడేక్ మీ చేతుల్లోనే ఉంది. అది స్ట్రెస్ హెడేకా కాదా అది డయాగ్నోస్ చేయటం మా చేతుల్లో ఉంది. సో ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ని కలిసి అది బ్రెయిన్ ట్యూమరా, స్ట్రెస్ హెడేకా ఏదైనా కానీ డయాగ్నోస్ చేసుకోండి, సరైన ట్రీట్మెంట్ తీసుకోండి.